వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినంత వరకు దాద్రా అండ్ నాగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ గురించి సమాచారం గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియో క్లాస్ యందు ఈ కేంద్రపాలిత ప్రాంతం సమాచారంతో పాటు గణపతి ఇన్స్టిట్యూట్లో జనవరి 31, 2021 జనవరి 31, 2021 నిర్వహించబోయే ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ స్కాలర్షిప్ టెస్ట్ యొక్క వివరాలను కూడా మీకు అందించబడడం జరుగుతుంది. అయితే నేరుగా ముందు మనం ఈ దాద్రా అండ్ నాగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూకి సంబంధించిన సమాచారం గురించి ముందు తెలుసుకుందాం. సో ఇక్కడ ప్రస్తుతము భారతదేశంలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే రీసెంట్గా మనకి జనవరి 26, 2020వ తారీఖున ఈ దాద్రా నాగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయ్యూ రెండింటిని కలిపి ఒక కొత్త కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. అయితే ప్రస్తుతం ఈ కేంద్రపాలిత ప్రాంతం యొక్క రాజధాని మనకు తెలిసిందే డామన్ అని పిలుస్తాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకవేళ డామన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏదైనా అడగగలిగినట్లయితే 3 అంశాలను మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి, ఈ డామన్లో మనకి దేవకా బీచ్ ఉంది. దేవకా బీచ్ అని పిలుస్తాం. దేవకా బీచ్ అనేది డామన్లో ఉంది. అలాగే గంగాజీ అనేటువంటి ఒక ఫెయిర్, ఒక ఉత్సవం కూడా ఈ డామన్లో జరుగుతుంది. అలాగే దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోకెల్లా అతి తక్కువ స్త్రీ పురుష లింగ నిష్పత్తి అతి తక్కువగా గల జిల్లా డామన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో కావున ఇక్కడ ఈ 1000 మంది పురుషులకు గాను స్త్రీల యొక్క సంఖ్య 533గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇన్ ఇండియా డిస్ట్రిక్ట్ విత్ లీస్ట్ సెక్స్ రేషియో, అడల్ట్ సెక్స్ రేషియో ఏదైనా అడిగితే డామన్గా చెప్పుకోవచ్చు. సో కావున ఇక్కడ డామన్ అనేసరికి వెంటనే మనకి దేవకా బీచ్ గుర్తుకు రావాలి. అదేవిధంగా గంగాజీ ఫెయిర్ అనే ఒక ఉత్సవం కూడా ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ లింగ నిష్పత్తి అనేది దేశంలోకెల్లా అతి తక్కువగా ఉంది, 533గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో రాజధాని ఇక్కడ డామన్. అదేవిధంగా జిల్లాల యొక్క సంఖ్య 3. సో డామన్ ఒక జిల్లా, డయ్యూ ఒక జిల్లా, అదేవిధంగా దాద్రా నాగర్ హవేలీ అనేది ఒక జిల్లా. సో టోటల్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ దిస్ యూనియన్ టెరిటరీ 3. 1 is డామన్, సెకండ్ 1 is డయ్యూ అండ్ థర్డ్ 1 is దాద్రా అండ్ నాగర్ హవేలీ. కమింగ్ టు లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్, ఇక్కడ లోక్సభ స్థానాల సంఖ్య 2గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ కేంద్రపాలిత ప్రాంతం యొక్క హైకోర్టు పరిధి అనేది బాంబే హైకోర్టు కిందకి వస్తుంది. మహారాష్ట్ర హైకోర్టు బాంబే హైకోర్టు. సో అదేవిధంగా దాద్రా నాగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ యొక్క హైకోర్టు కూడా మనకి బాంబే హైకోర్టుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ బాంబే హైకోర్టు మనకు తెలిసిందే 1862 ఆగస్టు 14వ తారీఖున ఈ హైకోర్టుని ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. బాంబే హైకోర్టు ఏర్పాటు 1862 ఆగస్టు 14వ తారీఖున మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రస్తుతము ఈ కేంద్రపాలిత ప్రాంతానికి అడ్మినిస్ట్రేటర్గా ప్రఫుల్ల కోడా పటేల్గా గుర్తుపెట్టుకోవచ్చు. లక్షద్వీపులకు కూడా ఈయనే అడ్మినిస్ట్రేటర్గా పనిచేయడాన్ని గమనించాలి. ప్రఫుల్ల కోడా పటేల్. మనకి 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ 8 కేంద్రపాలిత ప్రాంతాల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఇటీవల జమ్మూ కాశ్మీర్ కనుక తీసుకున్నట్లయితే లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా, అదేవిధంగా లడాక్ కనుక తీసుకున్నట్లయితే ఆర్కే మాథూర్ మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకి 8 కేంద్రపాలిత ప్రాంతాల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ దాద్రా అండ్ నాగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూకి ప్రఫుల్ల కోడా పటేల్, లక్షద్వీపులు కూడా ఈయనగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు అఫీషియల్ లాంగ్వేజెస్, ఈ రాష్ట్రానికి మనకి రాజ్యాంగం గుర్తించినటువంటి 22 అధికార భాషలు కనుక మనం పరిశీలించినప్పుడు ఇందులో మనకి గుజరాతీ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ సో ఈ 4 కూడా ఈ కేంద్రపాలిత ప్రాంతానికి ప్రస్తుతం అయితే మనకి అధికార భాషలుగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ కనుక తీసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్లో మనకి ఉదాహరణకి డోగ్రీ కానీ, సో అదేవిధంగా కాశ్మీరీ కానీ, ఉర్దూ కానీ, హిందీ,
డోగ్రీ, కాశ్మీరీ, ఉర్దూ, హిందీ, సో అదేవిధంగా ఇంగ్లీష్ 5 అధికార భాషలు అనేవి జమ్మూ కాశ్మీర్లో చూడొచ్చు. సో కాబట్టి ఇక్కడ అధికార భాషలు గుజరాతీ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్. అయితే చాలా సందర్భాల్లో మీరు కొంకణి అనేటువంటి భాష గురించి కూడా ఈ ప్రాంతంలో మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రాంతంలో కొంకణి భాష మాట్లాడతారు. అయితే ఇక్కడ మనకి గోవా రాష్ట్రం యొక్క అధికార భాష కొంకణిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఉదాహరణకి ఈ కొంకణ్ తీరము అంటాం. కొంకణ్ తీరం అనేసరికి మహారాష్ట్ర మరియు గోవా తీరాన్ని ఏమంటాం? కొంకణ్ తీరం అని పిలుస్తాం. సో అందువల్ల ఇక్కడ ఈ కొంకణి భాషను భారతదేశంలో కొంకణి 22 అధికార భాషల్లో కొంకణి కూడా ఒక అధికార భాష. సో ఈ కొంకణి భాష గోవా రాష్ట్రం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూలో కూడా మాట్లాడతారు. కానీ ఇక్కడ అధికార భాషలకు వచ్చేసరికి గుజరాతీ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్. మోరోవర్ ఇటీవల కాలంలోనే మనకి కొంకణి అకాడమీను ఢిల్లీలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. కొంకణి అకాడమీ. అంతకుముందు ఇటీవల కాలంలోనే మనకి తమిళ్ అకాడమీని కూడా ఢిల్లీలో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. ఈ భాష యొక్క అభివృద్ధి కోసం తమిళ్ అకాడమీని ఇటీవల కాలంలో ఢిల్లీలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొంకణి అకాడమీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో దిస్ ఇస్ అబౌట్ అఫీషియల్ లాంగ్వేజెస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు మనకి ఈ యూటీ అనేది ఆల్రెడీ మనకి ఇది కేంద్రపాలిత ప్రాంతంగా జనవరి 26, 2020 ఏర్పడడం జరిగింది. సో పార్లమెంట్లో చట్టం చేశారు. చట్టం చేసిన తర్వాత ఇది ఎయిర్పోర్ట్ అపాయింట్మెంట్ డేట్ కింద జనవరి 26, 2020ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఉన్నటువంటి నది ముఖ్యంగా ప్రవహించే నది దామన్ గంగాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దామన్ గంగా రివర్. అలాగే ఇక్కడ ఉన్న గిరిజన తెగలు కొంకణ అనేటువంటి గిరిజన తెగ, వర్లీ అనేటువంటి గిరిజన తెగ, దోడ అనేటువంటి దోడ అనేటువంటి గిరిజన తెగలు మనకి ఇక్కడ కనిపిస్తారు. సో వర్లీ ఆల్రెడీ మనకి మహారాష్ట్రలో కనిపించే గిరిజన తెగే. సో ఎందుకంటే ఈ ప్రాంతాలు మనకి గుజరాత్ అదేవిధంగా మహారాష్ట్ర మధ్యలో ఉన్నాయి కాబట్టి రెండు రాష్ట్రాల యొక్క సంస్కృతి ఇక్కడ మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. అందువల్ల ఈ వర్లీ తెగ మనకి మహారాష్ట్రలో చూడవచ్చు. ఈవెన్ వర్లీ పెయింటింగ్స్ కూడా, వర్లీ చిత్రలేఖనం కూడా మనం మహారాష్ట్ర మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు 10th వన్, అక్షరాస్యత తక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ చెప్పచ్చు. జనాభా వృద్ధి రేటు ఎక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం కూడా ఇదే. పాపులేషన్ గ్రోత్ రేట్, యూటీ విత్ హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్. అలాగే ఎస్టీ జనాభా సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం కూడా ఇదే. యాజ్ ఫార్ ఎస్ నెంబర్ ఆఫ్ ఎస్టీ పాపులేషన్ ఈజ్ కన్సర్న్డ్, సో ఇది కూడా హైయెస్ట్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే నగోయా బీచ్ అనేది డయ్యూలో ఉంది. దేవకా బీచ్ అనేది డామన్లో ఉంది. నగోయా బీచ్, డయ్యూ అనేది ఒక దీవి, ఆ గుజరాత్ రాష్ట్రం కింద ఉన్నటువంటి ఒక దీవి. ఈ నగోయా బీచ్ అనేది డయ్యూలో చూడొచ్చు. దేవకా బీచ్ అనేది మనం డామన్లో చూడొచ్చు. అదేవిధంగా ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను, డయ్యూ అనేది ఒక దీవి. అలాగే గంగాజీ ఉత్సవం అనేది డామన్లో జరుగుతుంది. అలాగే దేశంలో స్త్రీ పురుషుల లింగ నిష్పత్తి చాలా తక్కువగా ఉన్న జిల్లా డామన్. ఎందుకంటే ఇక్కడ మనకి డామన్లో ఎంతని చెప్పాను, 533 స్త్రీలు ఉన్నారు. మా దేశంలో ఎక్కువ స్త్రీ పురుష లింగ నిష్పత్తి ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా కనుక చెప్తే మాహే చెప్పుకుంటాం. మాహే ఇక్కడ దాదాపుగా మనకి 1176 ఇవి 2011 జనాభా లెక్కల ప్రకారం 1176 మనం గుర్తుపెట్టుకోవచ్చు మాహే. సో ఇన్ ఇండియా డిస్ట్రిక్ట్ విత్ హైయెస్ట్ సెక్స్ రేషియో, అడల్ట్ సెక్స్ రేషియో దట్ ఈస్ మాహే ఎంత అనేసరికి 1176గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో అదేవిధంగా డామన్ అనేది గుజరాత్ తీరంలో ఉంది. ఇప్పుడు మీకు మ్యాప్ పరంగా నేను చెప్తాను, అక్కడ ఒకసారి చూద్దాం. ఈ డామన్ ఎక్కడుంది, డయ్యూ ఎక్కడుంది, దాద్రా ఎక్కడుంది, నాగర్ హవేలీ ఎక్కడుందో మనం ఒకసారి చూద్దాం. అలాగే ఈ నాగర్ హవేలీ అనేది గుజరాత్ మహారాష్ట్ర మధ్య సి ఆకారంలో కలదు. ఎస్, ఇది కూడా మనకి ఇంపార్టెంటే. నెక్స్ట్ తీరరేఖ కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 4. ఏమున్నాయి తీరరేఖ కలిగినటువంటి ప్రాంతాలు మనకి జనరల్గా అని అడిగితే, మనకు ఆల్రెడీ తెలిసిందే లక్షద్వీప్, నెక్స్ట్ పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, నెక్స్ట్ దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ. దాద్రా నగర్ హవేలీలో తీరరేఖ కనిపించదు, కానీ డామన్ డయ్యూలో మనకు కనిపిస్తుంది కదా. సో అందువల్ల రెండింటిని కలిపేశారు కాబట్టి ప్రస్తుతం తీరరేఖను కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 4గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి ఈ విస్తీర్ణ పరంగా దీని యొక్క స్థానము 5. విస్తీర్ణ పరంగా దీని యొక్క స్థానము 5గా గుర్తుపెట్టుకోవచ్చు. మరి విస్తీర్ణ పరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది? లడఖ్ తర్వాత ఏంటి? జమ్మూ అండ్ కాశ్మీర్.
జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత మనకి ఎక్కువగా ఢిల్లీ తర్వాత జనరల్గా జమ్మూ కాశ్మీర్ తర్వాత మనకి అండమాన్ నికోబార్ తర్వాత ఢిల్లీ తర్వాత దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు విస్తీర్ణ పరంగా. అదే జనాభా పరంగా చూసుకున్నట్లయితే జనాభా ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ తర్వాత జమ్మూ కాశ్మీర్ మనకి విస్తీర్ణ పరంగా 2వ స్థానంలో ఉంది, జనాభా పరంగా కూడా 2వ స్థానంలో ఉంది. అదేవిధంగా జనాభా పరంగా చూస్తున్నాం కాబట్టి పుదుచ్చేరి 3వ స్థానం, చండీగఢ్ 4వ స్థానం, ఇంకా 5వ స్థానము దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ. ఓకే, సో అయితే ఇక్కడ మనం పరిశీలించాల్సింది ఏంటని అడిగితే దీంతోపాటు మనకి ఈ దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ పోర్చుగీస్ వారి నుండి భారత్లోకి విలీనమైనటువంటి సంవత్సరము 1961గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఇది మనకి దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూకి సంబంధించినటువంటి నూతనమైనటువంటి సమాచారం. ఇది మీరు ఏ పుస్తకంలో మార్కెట్లో ఏ పుస్తకంలోనూ కూడా ఇటువంటి సమాచారం అనేది ఉండదు. ఉంటే 1 or 2 పాయింట్స్ తప్ప ఎక్కువ సమాచారం ఈ విధంగా ఎక్కడ కూడా మీకు లభించదు. ఎనీహో, సో ఒకసారి మనం ఈ దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూకి సంబంధించినంత వరకు లొకేషన్ ఒకసారి పరిశీలిద్దాం. ఈ లొకేషన్ పరిశీలిస్తే ఇది గుజరాత్ రాష్ట్రం. ఈ గుజరాత్ రాష్ట్రానికి కాస్త దూరంలో ఈ అరేబియా సముద్ర ఇదంతా కూడా అరేబియా సముద్ర ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దీవే డయ్యూ. రైట్, సో అదేవిధంగా ఇది డామన్గా మనం చెప్పుకోవచ్చు, డామన్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా పూర్తిగా మనకి ఈ దాద్రా అనేది గుజరాత్ రాష్ట్రంలోనే ఉంది, గుజరాత్ రాష్ట్ర భూభాగంలోనే ఉంది. నాగర్ హవేలీ అనేది ఇటు గుజరాత్ అదేవిధంగా మహారాష్ట్ర మధ్య సి ఆకారంలో ఉన్నటువంటి ప్రాంతమే నాగర్ హవేలీగా చెప్పుకోవచ్చు. రైట్, సో కాబట్టి ఈ రెండింటికి అక్కడ మనకి కోస్టల్ లైన్ అనేది కనిపించదు. కానీ ఇక్కడ మనకి డయ్యూకి అదేవిధంగా డామన్కి రెండిట్లు బీచ్లు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. డామన్ వద్ద అయితే దేవకా బీచ్, డయ్యూ వద్ద అయితే నగోయా బీచ్లు ఉన్నాయని చెప్పుకున్నాం. ఓకే, ఇది స్ట్రాటజిక్ లొకేషన్స్ ఆఫ్ డయ్యూ, డామన్, దాద్రా నగర్ హవేలీ. ఓకే, సో కాబట్టి ఇది గుజరాత్, నెక్స్ట్ ఇది ఇది మహారాష్ట్ర. సో కాబట్టి ఈ ఏరియాని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇదంతా కూడా అరేబియా మహాసముద్రంగా మనం చెప్పుకోవచ్చు. రైట్, సో ఇక్కడ కూడా కొన్ని మ్యాప్లు కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ మ్యాప్స్లో కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దాద్రా నగర్ హవేలీ అక్కడ ఉంది. సో అదేవిధంగా మనకి ఈ డయ్యూ అనేటువంటి ప్రాంతం, డామన్ అనేటువంటి ప్రాంతం. సో వీటిని మ్యాప్ల పరంగా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సో ప్రఫుల్ల కోడా పటేల్ ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నారు. ఈయన లక్షద్వీపులు కూడా పనిచేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా ఇక్కడ నగోయా బీచ్, ఈ నగోయా బీచ్ అనేది చూడండి ఏ ప్రాంతంలో ఉంది. నగోయా బీచ్ అనేది డయ్యూలో ఉంది నగోయా బీచ్. అలాగే మనకి ఇక్కడ దేవకా బీచ్, ఈ దేవకా బీచ్ అనేది డామన్లో ఉంది. చూడండి ఎంత అందంగా ఉందో ఈ దేవకా బీచ్ అనేది డామన్లో మనం చూస్తాం. సో అదేవిధంగా మనకి ఇక్కడ దామన్ గంగా రివర్, ఈ దామన్ గంగా రివర్ దాద్రా నగర్ హవేలీలో ప్రవహిస్తూ ఉంది. దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి గంగాజీ ఫెయిర్, చూడండి ఇక్కడ ఒక ఉత్సవం అనేది జరుగుతూ ఉంది. గంగాజీ ఫెయిర్ డామన్లో జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఇవి కొన్ని ఫోటో ఫీచర్స్తో కూడినటువంటి అంశాలు. సో ఇదంతా కూడా మనకి దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూకి సంబంధించినటువంటి సమాచారం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ డామన్కి సంబంధించి అడగచ్చు, లేకపోతే బాంబే హైకోర్టుకి సంబంధించి అడగచ్చు, ప్రఫుల్ల కోడా పటేల్ గురించి అడగచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెగల గురించి అడగడానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి అడగడానికి ఆస్కారం ఉంది. బీచ్ల పరంగా జతపరచము అని అడిగి నగోయా బీచ్ డయ్యూ, దేవకా బీచ్ డామన్ అడగడానికి ఆస్కారం ఉంది. స్త్రీ పురుష లింగ నిష్పత్తికి సంబంధించి అడగడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడు విలీనమైందంటే 1961. సో ఎప్పుడు ఈ ఫార్మేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జనవరి 26, 2020. ఎందుకంటే మనకి అక్టోబర్ 31, 2019 జమ్మూ కాశ్మీర్ లడాక్ ఏర్పడడం కూడా మనకి తెలిసిందే. సో ఇది మనకి విస్తీర్ణ పరంగా 5వ స్థానంలో ఉంది, జనాభా పరంగా 5వ స్థానంలో ఉంది. కాబట్టి కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ రాసుకుని జనాభా పరంగా, విస్తీర్ణ పరంగా, ఉదాహరణకి ప్రస్తుతం విస్తీర్ణ పరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం లడాక్ అవుతుంది. లడాక్ తర్వాత జమ్మూ కాశ్మీర్ అవుతుంది. జమ్మూ కాశ్మీర్ తర్వాత అండమాన్ నికోబార్ అవుతుంది. అండమాన్ నికోబార్ తర్వాత ఢిల్లీ అవుతుంది. ఢిల్లీ తర్వాత దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ అవుతుంది.
అలాగే జనాభా పరంగా తీసుకుంటే ఫస్ట్ ఢిల్లీ ఎక్కువ, ఢిల్లీ తర్వాత జమ్మూ కాశ్మీర్ తర్వాత పుదుచ్చేరి ఉంది, పుదుచ్చేరి తర్వాత చండీగఢ్ ఉంది, చండీగఢ్ తర్వాత మళ్ళీ దాద్రా నగర్ హవేలీ ఉంది. రైట్. ఇది ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ అభ్యర్థులతో పాటు ఎవరైతే పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో ఇలాంటి సమాచారాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకుని ఉండాలి. మీరు నమ్మండి నమ్మకపోండి, ఉదాహరణకి ఒక పండుగలే తీసుకుంటే భారతదేశంలో పండుగలు 400 నుంచి 500 పండుగలు ఉన్నాయి. 400 నుంచి 500 పండుగలు. సో ఇలాంటి సమాచారం మీకు కేవలం గణపతి ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి జీకే మెటీరియల్లో మాత్రమే, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం జీకే మెటీరియల్లో మాత్రమే మీకు లభిస్తుంది. ఇటువంటి సమాచారం బయట మీరు 300-400 రూపాయలు పెట్టి ఒక జీకే బుక్ కొంటే దానిలో కేవలం దీనిలో 2 లేదా 3 పాయింట్లు ఉంటాయి. కానీ గణపతి ఇన్స్టిట్యూట్లో ఆ రకంగా ఉండదు. సో రీసెంట్గా చాలా వ్యాస్ట్ జనరల్ స్టడీస్ అయిపోయింది. ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్ కంటే కూడా చాలా దాంతోపాటు పోటీ పడుతున్నటువంటిది జనరల్ స్టడీస్. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏదో నార్మల్గా చదివేసుకుంటే మనకి మొదటి రాష్ట్రపతి ఎవరు, మొదటి ప్రధానమంత్రి ఎవరు, ప్రస్తుత ఎన్నో ప్రధానమంత్రి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి, ఎన్నో ఉపరాష్ట్రపతి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు రావు. సో లెవెల్ 2 విధానంలోనే ప్రశ్నలు అనేవి ఉంటాయి. ఇదొక విషయాన్ని మీరు గమనించండి. సో దీంతోపాటు మీకు తెలివైన విద్యార్థి గొప్ప ఎంపిక గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ. ఇది ఎందుకు చెప్తున్నామని అడిగేసరికి చాలామంది ఇటీవల కాలంలో అత్యధిక సక్సెస్ రేట్ సాధించినటువంటి సంస్థ గణపతి ఇన్స్టిట్యూట్, మీకు తెలిసిందే. సో ఈ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ 2021కి సంబంధించి పూర్తిగా లెవెల్ 2 విధానంలో ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ స్కాలర్షిప్ టెస్ట్ జనవరి 31, 2021న జరగబోతూ ఉంది. సో దీని యొక్క సేల్ అండ్ ఫీచర్స్ కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల విద్యార్థులు స్కాలర్షిప్ టెస్ట్కు హాజరవ్వచ్చు. ఈ టెస్ట్ కాకినాడ గణపతి ఇన్స్టిట్యూట్లోనే జరుగుతుంది. అలాగే 100 మార్కులకు రాత పరీక్ష ఉంటే పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది, బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ ఉన్న తర్వాత దాని కింద తెలుగు మీడియం క్వశ్చన్ అనేది ఒకే పేపర్లో ఉండటాన్ని గమనించాలి. అర్థమెటిక్ 20 మార్కులు, రీజనింగ్ 20 మార్కులు, అర్థమెటిక్లోనే మీకు ప్యూర్ మ్యాథ్స్ కూడా దానిలోనే యాడ్ అవుతుంది. సో అదేవిధంగా రీజనింగ్ 20 మార్కులు, ఇంగ్లీష్ 10 మార్కులు, జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ 50 మార్కులకు అడగడం జరుగుతుంది. దీనిలో కరెంట్ అఫైర్స్ ప్రత్యేకించి మీకు 8 నుంచి 9 ప్రశ్నలు కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జీకే, ఈ విధంగా అన్ని అంశాలని టచ్ చేస్తూ మీకు పూర్తిగా లెవెల్ 2 విధానంలో, అంటే ఒక్కొక్క ప్రశ్నలోనే 4 లేదంటే 5 ప్రశ్నలు కలిసే విధంగా ప్రతి ప్రశ్న కూడా అదే విధంగా ఉంటుంది. మీకు ఈ పరీక్షలో నెగిటివ్ మార్కులు అనేవి లేవు. ఓఎంఆర్ షీట్పై బ్లాక్ పెన్తో మీరు జవాబులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఓఎంఆర్ షీట్ ఆప్టికల్ మార్క్ రీడర్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో మీరు బ్లూ పెన్తో కానీ బ్లాక్ పెన్తో కానీ జవాబులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. పరీక్ష సమయం 2.5 గంటలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది లెవెల్ 2 విధానం. ఈ 2.5 గంటల సమయం కూడా మీకు సరిపోదని నేను భావిస్తూ ఉన్నాను. మరి మీరు ఏ విధంగా చేస్తారో నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను. 9 గంటల నుంచి 11:30 గంటల వరకు ఉదయం ఈ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఒక రోజు ముందుగానే కాకినాడ రావడానికి మీరు ట్రై చేయండి. ఉదయాన్నే 9 గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఎవరిని కూడా 1 నిమిషం లేట్ అయినా సరే ఎగ్జామ్కి ఎవరిని కూడా అలో చేయం. ఇది షరతులు వర్తిస్తాయి. సో మీరు కూడా కోఆపరేట్ చేయాలని కోరుతా ఉన్నాను. అలాగే తర్వాత మీకు పేపర్ విశ్లేషణ అనేది ఇమ్మీడియట్గా అర్థమెటిక్ రీజనింగ్ మీద, అదేవిధంగా ఈ కీ చెప్తూ మొత్తానికి జనరల్ స్టడీస్ యొక్క విశ్లేషణ కూడా నా చేత చేయబడుతుంది. అలాగే అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినంత వరకు శివశంకర్ సార్, బాలచంద్రన్ సార్ ఇద్దరు మీకు ఈ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. అలాగే స్కాలర్షిప్ టెస్ట్ పాస్ అయిన వారికి విజయబాట పుస్తకం ఉచితం. ఈ విజయబాట పుస్తకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీ దగ్గర ఉంచుకోవాలి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ బైబిల్, ఖురాన్, భగవద్గీత. ఎందుకంటే ఇది ఒక సక్సెస్ రూట్. మీకు సిలబస్ ఏంటి, హిస్టరీలో ఏం చదవాలి, జాగ్రఫీలో ఏం చదవాలి, అర్థమెటిక్లో ఏం చదవాలి, రీజనింగ్లో ఏం చదవాలి, ఇంగ్లీష్లో ఏం చదవాలి, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ప్రతిదీ కూడా మీకు విడివిడిగా టాపిక్ వైజ్గా దీనిలో అన్ని వివరాలు పూర్తిగా రాయటం జరిగింది. విజయబాట డెఫినెట్గా ఇది మీకు మీ సక్సెస్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఈ పుస్తకాన్ని మీకు ఉచితంగా ఇవ్వబడడం జరుగుతుంది. అదేవిధంగా స్కాలర్షిప్ టెస్ట్లో ఫస్ట్ ర్యాంక్ విద్యార్థికి 5,000 రూపాయలు, సెకండ్ ర్యాంక్ విద్యార్థికి 3,000 రూపాయలు, థర్డ్ ర్యాంక్ విద్యార్థికి 2,000 రూపాయల బహుమతి ఇవ్వబడుతుంది. దీంతో పాటు మీకు ఎక్కువ మార్కులు సాధించిన వారికి ఫీజులో రాయితీ కల్పించబడును.
నిజంగా గొప్ప అవకాశం. సో కాబట్టి మీరు ఎక్కువ మార్కులు కనుక సాధించినట్లయితే పర్సంటేజ్ ప్రకారం మేము మార్కులు తీసుకుంటాం. దానిలో ఫ్రీ కోచింగ్ కూడా మీకు ఇవ్వబడుతుంది. అలాగే 50% వరకు కూడా మీకు ఈ ఫీజులో రాయితీ అనేది కల్పించబడుతుంది. సో కాబట్టి వెంటనే మీరు ఫోన్ ద్వారా మీ పేరుని రిజిస్టర్ చేసుకోండి. దాదాపుకి ఇది కేవలం 1000 మంది విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పేపర్లని తయారు చేయడం జరిగింది. ఎవరైతే ముందు వస్తారో వారికి మాత్రమే ఈ టెస్ట్ అనేది ఆల్మోస్ట్ మీ ఫైనల్ ఎగ్జామ్ అనుకోండి. ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో 100 మార్కులకి ఈ పేపర్ ఉంటుంది. రాత పరీక్ష అనేది పూర్తిగా ఉచితం. 1000 మంది విద్యార్థులకు మాత్రమే. అంతకన్నా ఎక్కువ వస్తే మటుకు ముందు పేరు నమోదు చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ టెస్ట్ అనేది ఉచితంగా ఇవ్వబడుతుంది. తర్వాత వచ్చిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాకు ప్లేసెస్ కూడా సరిపోవు కాబట్టి వారికి మేము ఈ రాత పరీక్ష అనేది కండక్ట్ చేయలేకపోవచ్చేమో. అందువల్ల వెంటనే మీ నేమ్ నోట్ చేసుకుంటే ఆ నేమ్ని, ఫోన్ నెంబర్ని మేము నోట్ చేసుకుని వచ్చిన వారికి మీ పేపర్ని మీకు సిద్ధంగా పక్కన పెట్టడం అనేది జరుగుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఇలాంటి అవకాశం మళ్ళీ మీకు రాదు. ఒకసారి మీరు ఫైనల్ ఎగ్జామ్ మీరు ఏ స్థాయిలో ఉన్నారో, మీ యొక్క ఎన్ని మార్క్స్ మీకు వచ్చాయో మీకు ఇమ్మీడియట్గా రిజల్ట్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. బహుమతులు కూడా మీకు ప్రముఖ వ్యక్తి చేత బహుమతుల యొక్క ప్రదానం కూడా చేయబడుతుంది. దీంతోపాటు కొంతమంది విద్యార్థులకు గణపతి ఇన్స్టిట్యూట్ యొక్క జీకే మెటీరియల్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో కాబట్టి ఈ అవకాశాన్ని అవైల్ చేసుకోండి దయచేసి. కావున ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 13 జిల్లాల విద్యార్థులు సో దీనికి అటెండ్ అవ్వచ్చు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమ, అదేవిధంగా కోస్తాంధ్ర, సెంట్రల్ ఆంధ్ర విద్యార్థులు అందరూ కూడా దీనికి అటెండ్ అవ్వచ్చు. సుదూర ప్రాంతం అని చెప్పేసి మీరు ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఫోన్ చేయండి, మీ నేమ్ని రిజిస్టర్ చేసుకోండి. జనవరి 31వ తారీఖున కాకినాడలో ఉండండి. సో సుదూర ప్రాంతం నుంచి కాకినాడ ఒకసారి రండి, ఈ ఎగ్జామ్ రాయండి. సో రాసిన తర్వాత ఆ డిఫరెన్స్ అనేది మీరు చూసుకోండి. మీ యొక్క లెవెల్ ఎక్కడుందో కూడా రాష్ట్రంలో ఏ స్థాయిలో మీరు ఉన్నారో కూడా మీకు తెలియడానికి ఆస్కారం అనేది ఉంటుంది. రైట్. సో ఇదొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎందుకనగా గణపతి ఇన్స్టిట్యూట్ ఎప్పుడు కూడా నాలెడ్జ్ ఈజ్ పవర్. ఎస్, నాలెడ్జ్ అనేది ఎవరి యొక్క సొంతము కాదు. ఎవరైతే కష్టపడి చదువుతారో వారికి తప్పకుండా ఉద్యోగం అనేది లభిస్తుంది. కాకపోతే కొంత పేషెన్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, అలాగే మీలో ఎనర్జీ కూడా ఉండాలి. ఎప్పుడు కోల్పోకూడదు. సో ఉత్సాహాన్ని ఎప్పుడు కూడా మనం కోల్పోకూడదు, సహనాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు. క్రమశిక్షణతో మనం రోజుకి ఒక 24 గంటల సమయం అంటే ఇంకొక 4 గంటల సమయం, 32 గంటల సమయం కష్టపడే విధంగా, అంటే ఉదయాన్నే నువ్వు 4 గంటలకు లెగిస్తే మరో 4 గంటల సమయం నీకు లభిస్తుంది. ఆ రకంగా నేను చెప్తా ఉన్నాను. సో కాబట్టి ఆ సమయాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలి. అందువల్ల నాలెడ్జ్ ఈజ్ పవర్ అని మేము ఎప్పుడు కూడా నమ్ముతాం. సో అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ 2021 పోలీస్ అగ్నిమాపక శాఖలో 11,500 ఉద్యోగాలకి నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ముందు 6,500 అని చెప్పారు, తర్వాత 11,500. ఇదే నెలలో నోటిఫికేషన్ అనేది రేపో మాపో రిలీజ్ అవడానికి ఆస్కారం అనేది ఉంది. కావున నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ పడుతుంది, లేకపోతే ఎలక్షన్ కోడ్ ఉంది, లేకపోతే ఎలక్షన్ కోడ్ ఎత్తేసారు, ఈ రకమైనటువంటి సాకులు చెప్పకుండా నువ్వు ప్రిపరేషన్ చేసావా లేదా, ఈరోజు ఎన్ని గంటలు చదివావు, ఈరోజు ఈనాడు పేపర్ చదివావా లేదా, ఈరోజు హిందూ పేపర్ చదివావా లేదా, సో దానిలో ఉన్నటువంటి అంశాలను నువ్వు నోట్ చేసుకున్నావా లేదా, ఈరోజు యొక్క ప్రత్యేకతలు ఏంటి, వీటన్నిటిని కూడా మీరు కూలంకుషంగా మీరు గమనించాలి. సో ముఖ్యంగా గణపతి ఇన్స్టిట్యూట్లో అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మీడియం మెటీరియల్, తెలుగు మీడియం మెటీరియల్ సబ్ ఇన్స్పెక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేయడం జరిగింది. సో ఒకసారి మీరు మెటీరియల్ కూడా చూసినట్టు ఉంటుంది. మీరందరూ కూడా ఆల్ ఆర్ వెల్కమ్. సో ఎందుకంటే ఇటీవల కాలంలో ఇక్కడ ఫొటోస్ మీకు చూడండి, వీళ్ళందరూ కూడా సబ్ ఇన్స్పెక్టర్స్గా సెలెక్ట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా కాసుబాబు కానీ, లక్ష్మణ్ కానీ, సో ఈ సతీష్ కానీ, వీళ్ళందరూ కూడా ఇటీవల కాలంలో సబ్ ఇన్స్పెక్టర్స్గా సెలెక్ట్ అయ్యారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో ఎక్కువ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు సాధించినటువంటి సంస్థ గణపతి ఇన్స్టిట్యూట్ మాత్రమే. కావాల్సి ఉంటే మీరు ఎవరినైనా, ఇది ఓపెన్ ఛాలెంజ్, ఎవరినైనా అడిగి మీరు తెలుసుకోండి ప్రతిదీ కూడా. అలాగే మెటీరియల్ కానీ, టాపిక్ వైజ్ డైలీ టెస్ట్లు కానీ, వీటన్నిటిని కూడా కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకున్న తర్వాత తప్పకుండా మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి, కానీ కోచింగ్ ఈజ్ కంపల్సరీ.
ఎందుకంటే చాలా వాస్ట్ సిలబస్ అయిపోయింది కాబట్టి ఒకే సమయంలో ఇంత సమాచారాన్ని మనం చెప్పాలి కాబట్టి చాలా తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోవాలి కాబట్టి నువ్వు కోచింగ్ విన్న తర్వాతే చదువుకోవాలి. నువ్వు చదువుకుందామంటే ఒకే డైరెక్షన్లో వెళ్తావు. అదే నువ్వు వినగలిగినట్లయితే 4-5 అష్టదిక్కులకి నువ్వు ప్రయాణించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. నువ్వు చదివితే ఒకే డైరెక్షన్, కానీ కోచింగ్ సెంటర్లో ఉంటే 8 రకాలుగా నీకు ఉపయోగం అనేది జరుగుతుంది. మరి ₹1,000 వరకు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లో ఉద్యోగం కొరకు ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పదు. మరి కరోనా సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారో మీరు చూశారు. అందువల్ల కాస్త ఇన్వెస్ట్మెంట్ మీరు చేసుకొని ఒక ₹15,000 ₹18,000 వరకు మీరు ఖర్చు పెట్టుకోగలిగినట్లయితే జీవితాంతం కూడా మీరు హ్యాపీగా ఉండటానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో కావున ఇక్కడ ఉన్నటువంటి ఫొటోస్ కనుక మీరు చూసినట్లయితే ఇలాంటి డ్రెస్ వేసుకుని ఒక గన్ జేబులో పెట్టుకుని ఒక జీప్లో కానీ లేదంటే ఒక బుల్లెట్ మీద కానీ ప్రయాణిస్తూ ఉంటే ఆ మజా లేదంటే ఆ కిక్కే వేరప్ప నిజంగా చెప్పాలంటే. అందువలనే ఆ కాకి డ్రెస్కున్నటువంటి పవర్ అలాంటిది. సో నిన్ను ఎవ్వరు కూడా నీ ఉద్యోగాన్ని తీసే శక్తి ఎవరికీ లేదా, రాష్ట్రపతికి తప్ప వేరే ఏ వ్యక్తికి కూడా నీ ఉద్యోగాన్ని తొలగించే ఆస్కారం అనేది లేదు. ప్రజలకి సేవ చేయడానికి చాలా దగ్గరగా మీకు అన్ని రకాలుగాను కూడా పోలీసు అంటే ప్రతి ఒక్కడు కూడా భయపడుతూనే ఉంటాడు. సో అటువంటి రక్షక భటులుగా మీరు అవ్వాలి అంటే ముందు ఈ టెస్ట్ రాయడానికి రండి. ఒక అడుగు వేయండి, 99 అడుగులు గణపతి ఇన్స్టిట్యూట్ మిమ్మల్ని తీసుకెళ్తుందని నేను చెప్తా ఉన్నాను. సో దిస్ ఈస్ యువర్స్ Ganapati sir from Ganapati Institute, Kakinada, Andhra Pradesh. Meet you tomorrow with more current affairs and general studies classes. కరెంట్ అఫైర్స్ మనకి ఈ మ్యాగజైన్ ఉంది. సో ప్రతి నెల మేము విడుదల చేస్తూ ఉన్నాం కరెంట్ అఫైర్స్ని. దాన్ని కూడా మీరు అవైల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. సో ప్రతి వ్యక్తి కూడా వాట్సాప్ ద్వారా మీ యొక్క నెంబర్లు పంపిస్తే మీ కరెంట్ అఫైర్స్ కూడా ఎవ్రీ మంత్ ఆ మంత్కి సంబంధించి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కూడా మీకు పంపించబడడం కూడా జరుగుతూ ఉంది. రైట్. సో ఇది ఇక్కడ మనకి ఈ దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూకు సంబంధించినటువంటి సమాచారం. మరొక వీడియోలో మరొక సమాచారం గురించి మనం తెలుసుకుందాం. సో తప్పనిసరిగా ఈ టెస్ట్కి అందరూ కూడా అటెండ్ అవ్వండి. ఎస్ఐ కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా, సో విద్యార్థులు అందరూ కూడా అటెండ్ అవ్వండి. సో తప్పకుండా మీకు ఈ టెస్ట్ చూస్తేనే మీకు ఒక రకమైనటువంటి బలం, స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. 100 మార్కులే అని చెప్పేసి టెస్ట్ ఏదో ఆషామాషిగా తీసుకోవద్దు. ప్రతి ప్రశ్న కూడా ఆలోచింపచేసే విధంగా లెవెల్ 2 విధానంలో అన్ని న్యూ మోడల్ క్వశ్చన్స్ లెవెల్ 2 విధానంలో ఉంటాయని మీకు తెలియచేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మీట్ యు టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. దిస్ ఈస్ యువర్స్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ, Andhra Pradesh.